హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా, ఇక్కడైతే నేను ఈరోజు లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను. మేమైతే ఉగాది పురస్కార అవార్డు కోసం వచ్చామండి. ఉగాది పురస్కారాలు 2024 అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, తిను మా పాప. తనకైతే ఈ అవార్డు అనేది వచ్చింది. సో మేము ఈ అవార్డు తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. ఇదైతే యాక్టివ్ 24/7 చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించారండి ఈ ఉగాది పురస్కారాలు అనేవి. ఈ ట్రస్ట్ ఫౌండర్ చైతన్య గారండి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే నాకు సపోర్ట్ చేయడానికి మీ అందరికీ హాయ్ చెప్పేస్తుంది. మీరందరూ కూడా హాయ్ అని కామెంట్ చేసేయండి. ఇంత మంచి ఈవెంట్ని కండక్ట్ చేసినందుకు చైతన్య గారికి అయితే నా తరపు నుంచి ధన్యవాదాలండి. ఈ పురస్కార అవార్డు గురించి నన్ను చాలామంది అడిగారు, ఎందుకు ఇస్తారు అలా అని. ఏంటంటే మా పాప చాలా ఈవెంట్స్ చేసింది కదండి. సో అలా ఈవెంట్స్లో వెళ్ళి అవార్డ్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ ఇదొక పురస్కార అవార్డు కింద ఇస్తారనమాట. ఈవెంట్స్ అనే కాదండి, అలాగే సోషల్ వర్కర్స్, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి వాళ్ళందరికీ ఉగాది పురస్కారం అనేది ఇచ్చారు. సో ఏ ఈవెంట్కైనా సరే మనం ముందుగా క్లాసికల్తో స్టార్ట్ చేయడం అనేది ఆనవాయితీ కదా. అలాగే ఇక్కడ కూడా క్లాసికల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళు ఇక్కడ చేస్తున్న పర్ఫార్మెన్స్ అనేది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం అంటండి, కానీ చాలా బాగా చేశారు. అంటే వీళ్ళు ఇంకా కొత్త గ్రూప్ అనమాట, ఇప్పుడిప్పుడే డ్యాన్స్ తెచ్చుకుంటున్నారు క్లాసికల్ డ్యాన్స్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇదే ఇవ్వడం వాళ్ళు. ఇక్కడ చూసారా ఎవరు వచ్చారో, మన ఫేవరెట్ యూట్యూబర్ అండి, తిను ఫుడ్ బ్లాగర్ కిరణ్ గారండి. ఫుడ్ లవర్స్ గ్యాంగ్ అని యూట్యూబ్ ఛానల్ అయింది. ఈయనకి కూడా ఉగాది పురస్కార అవార్డు అనేది ఇచ్చారండి. అలాగే ఇక్కడ స్పెషల్ గెస్ట్గా కూడా ఆయన ఇన్వైట్ చేశారు. కిరణ్ గారిని యూట్యూబ్లో చూసేటప్పుడు నేను అనుకునేదాన్ని బాగా ఎక్కువగా మాట్లాడతాడేమో అనుకునేదాన్ని, కానీ ఇక్కడ డైరెక్ట్గా చూసిన తర్వాత ఏమనిపించిందంటే తను చాలా సైలెంట్ పర్సన్ అండి. అసలు ఎంత సైలెంట్గా ఉన్నారంటే చాలా నీట్గా డిగ్నిటీతో ఉన్నారు. ఆయన అయితే చాలా తక్కువగా మాట్లాడతారు కూడా. ఈయన ఎప్పుడు వైజాగ్లోనే ఉండి కూడా కలవలేకపోతున్నామే అనిపించేది, కానీ ఈయన ఆ రోజు కలిసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా ఛానల్ కూడా ఈయన సపోర్ట్ చేసి చిన్న వీడియో అయితే ఇచ్చారండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అదే రోజు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అయితే వచ్చారండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంత పెద్దవాళ్ళని కలిసినందుకు. ఇంత మంచి ఈవెంట్లోని మేము కూడా ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఈయన వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుందండి, ఈయన ఎంత లొల్లడా వాగుతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ మాట్లాడడానికి కూడా చాలా మొహమాటంగా మాట్లాడుతున్నారు. ఈయన మాట్లాడింది కొన్ని వర్డ్స్ అయినా చాలా మంచి వర్డ్స్ అనేవి చెప్పారండి. సో చాలా బాగా మాట్లాడారు. ఆయన తక్కువ మాట్లాడినా కూడా చాలా నీట్గా తక్కువగా మాట్లాడారు. ఇక్కడ మైక్ పట్టుకొని కనిపిస్తున్నారు కదండి, ఆయన చైతన్య గారు. యాక్టివ్ 24/7 చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండి ఆయన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ పాప అక్కడ పక్కన నించుంది కదా పాప, తను ఒక శ్లోకం అయితే పాడింది. చాలా పెద్ద శ్లోకం అండి అది. అసలు గుక్క తిప్పకుండా అంత పెద్ద శ్లోకాన్ని తను చెప్పినందుకు ఆయన అయితే అక్కడ తనని అప్రిషియేట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఈయన చూసారు కదా గురూజీ గారండి. ఈయన శారదాపేటంలో ఉంటారంటండి, అగనంపూడిలో శారదాపేటంలో. ఈయన పేరు కుమారస్వామి గారండి. చాలా పెద్ద గురూజీ ఈయన కూడా తక్కువ సమయం మాట్లాడినా కూడా చాలా మంచి మంచి విషయాలు అనేవి చెప్పారండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఆ ఈవెంట్కి వచ్చిన పెద్దవాళ్ళందరూ ఒకేసారి స్టేజ్ మీద అందరూ కలిసి మాట్లాడడం జరిగిందండి. అదే స్పెషల్ గెస్ట్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి మాట్లాడారు. ఇంకా నేను ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన మూమెంట్ అయితే వచ్చేసిందండి. అదే అండి, అవార్డు ఇచ్చే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ మా పాప పేరైతే పిలిచేసి అవార్డు ఇచ్చేసారు. చూసారు కదా, ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో మా పాప సన్మానం చేయించుకొని అవార్డు అందుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. మంచి క్రౌనింగ్ కూడా ఇచ్చారండి. చూడండి పురస్కార అవార్డు అనేది ఎంత బాగుందంటే నిజంగా చాలా చాలా బాగుంది.
ఇంకా తినైతే హంసిని అండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. అలాగే మా పాపకి ఫ్రెండ్ కూడా, తనకి కూడా బెస్ట్ మోడల్ అవార్డు అనేది వచ్చిందండి. తనకి కూడా ఉగాది పురస్కారం అనేది ఇచ్చారు. ఇక్కడ వీళ్ళందరూ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా కలిసి ఫోటో తీసుకున్నారు. ఇక్కడ చూసారు కదా, ఎంతమంది పెద్దవాళ్ళతో కలిసి మా పాప కూడా ఉండడం అనేది నాకు నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఇక్కడైతే నేను నా ఫేవరెట్ యూట్యూబర్ని కలవడానికి అయితే వెళ్ళాను. ఇక్కడే ఆయన నా ఛానల్కి అయితే సపోర్ట్ చేశారండి. వీడియోలో చెప్పారు కూడా, ఇట్స్ మీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. థ్యాంక్ యూ కిరణ్ గారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మీ వీడియో వల్ల నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్ గారు. ఇంకా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత అక్కడే మాకు డిన్నర్ కూడా అరేంజ్ చేశారండి. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా డెలీషియస్గా ఉంది. చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఫుడ్ అనేది చాలా బాగుందండి, చాలా డెలీషియస్గా అనిపించింది నాకైతే. ఇక్కడ మా పాప వీడియో అయితే డిస్ప్లే చేశారు. సో ఆ వీడియో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అనేది లాగించేసాం మేమైతే. నా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ కూడా పెట్టారు. అది కూడా తీసుకొచ్చేసి తినేసాము. యాక్చువల్లీ నాకు గులాబ్ జామ్లో వెనిలా ఐస్ క్రీమ్ కలుపుకొని తినాలంటే చాలా ఇష్టం అండి. కానీ కొంతమందికి ఆ టేస్ట్ నచ్చదేమో, బట్ నాకైతే నచ్చుతుంది. కానీ ఈసారికి మాత్రం సపరేట్గానే తెచ్చుకున్నాను అది. ఓకే అండి, ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంతకీ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నారా? ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేసుకోండి, ఓకేనా? ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.